దొంగలు దొంగలు కలిసి గుడులు వంచుకున్నారట. అట్లనే ఉన్నదొల్లా ఈ నడుమ దొంగ బద్మాషిగాల కథ చూస్తుంటే కలియుగంలో దేవుడు లేడనుకుంటాన్రో ఉన్నా రాడనుకుంటాన్రో తెలియదు గాని భయం భక్తి జర్రంతా కూడా లేకుండా పోతాంది ఈ దొంగ బద్మాషిగాలకు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో చూడుండ్రి ఎన్ని గుడులకు టెండర్ వేసిండ్రో. గోవిందా గోవిందా అని చెయ్యెత్తి మొక్కులు పెట్టేది పోయి ఆగ చూడుండ్రి ఈ దొంగ బద్మాషిగాలు ఏం చేస్తున్నారో. నిలువు దోపిడి సమర్పించుకోవాల్సిన ఎంకన్న సామి సొత్తునే నిలువు దోపిడి చేస్తున్నారు. ఈలకెట్ల సిగ్గుశరాలు లేవో మరి. సీసీ కెమెరాలకు చిక్కకుంటా నిండుగా ముఖం కప్పుకొని వచ్చిండ్రు. ఒగని చేట్ల ఇనుపరాడు కూడా ఉన్నదోటి. జబ్బకేసుకున్న సంచి కూడా తెచ్చుకున్నాడు. గట్టి ప్లానింగ్ తోటి వచ్చినట్టున్నాడు సుత్తాంటే. గుడిల సొచ్చుడి మీదనే తొలత దేవుని హుండి మీదనే పడ్డాయి బద్మాషిగాళ్ళ కండ్లు. దొరికింది దొరికినట్టు సంచిలేసుకున్నారు. మరి స్వామివారి గర్భగుడికి అటుపక్క ఇటుపక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సపరేట్ గర్భగుడులున్నాయి. ఇక గర్భగుడి తాళం తీసి అమ్మవారి నగలు సంచిలేసుకున్నారు. అక్కడితోనే ఆగిండ్రా అంటే లే, ఆటెంక ఎంకన్న స్వామి గర్భగుడి తలుపులు తెరిచేటందుకు కూడా చూసిండ్రు. గర్భగుడి తాళాలు తెరిచేటందుకు మస్తు తిప్పలు పడ్డారు గాని అంత ఈజీగా తెరుచుకోలేదు. లేకుంటే ఎంకన్న దేవునికే నిలువు దోపిడి జరిగేది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కనకమామిడి ఊళ్ళే జరిగింది. ఒకటే నాడు 3 గుడుల్లా దొంగతనానికి తెగించిండ్రు దొంగలు. శ్రీదేవి భూదేవి సమేత ఎంకన్న స్వామి గుడిలసొచ్చి అమ్మవారి నగలు హుండీల పైసలు కమాయించిండ్రు. పక్కపొంటి మల్లన్న స్వామి గుడుంటే అండ్ల కూడా సొచ్చి హుండీ ఖాళీ చేసిండ్రట. అంతేకాదు ఇదే ఊళ్ళున్న అయ్యప్ప గుడికి కూడా టెండర్ పెట్టిండ్రట గాని మరి లోపట సాములు గిట్ల వండుకున్నారు కావచ్చు. దొంగతనం చెయ్య వీలు కాలేదట అండ్లా. అక్కడికేం తక్కువేం కాదు. ఎంకన్న స్వామి మల్లన్న స్వామి గుడులు కలిపి ఏం తక్కువ 10 లక్షల దాకా వేసుకుపోయిండ్రట సంచిలా. ముచ్చట తెలిసి పోలీసులు క్లూస్ టీం వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి దొంగల కోసం ఎంకులాడుతున్నారట గాని ఆ బద్మాషిగాళ్ళు దొరికేది దొరకందిగా ఆ ఎంకన్న స్వామికి మల్లన్న స్వామికే తెలవాలిగా.